బయలు వెళ్ళాను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. చూసారా? కనుక వాడు రెండవ ముద్ర విప్పినప్పుడు, అక్కడ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఆ గుర్రం మీద బయలుదేరేవాడు ఎలాంటి వాడనంటే, వాడు బలాత్కారము, దౌర్జన్యము, జనము ఒకరినొకరు చంపుకునేటట్టుగా చేయడానికి, సమాధానము లేకుండా చేయడానికి, వాడు జనంని అలాగ ప్రేరేపించడానికి వాడు బయలుదేరుతూ ఉన్నాడని రాయబడి ఉంది. ఈ దినాల్లోనే బైబిల్ చెప్పిన అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోవు. నోవాహు దినాల్లో 6వ అధ్యాయం ఆదికాండంలో ఉంటది. ఆ దినాల్లో బలాత్కారము చేత భూలోకం నింపబడి ఉన్నది, బలాత్కారము చేత. కనుక బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా 7 ఏళ్ల శ్రమల కాలంలో అటువంటి సిచ్యువేషన్ ఉంటది. కనుక వాడు జనం ఒకరి మీద ఒకరు లేచి చంపుకునేటట్టుగా వాడు జనాన్ని ప్రోత్సహిస్తాడంట. వాడు రెండవ ముద్ర విప్పినప్పుడు బయలు వచ్చేటువంటి వాడు ఎర్రని గుర్ర మీద వచ్చేవాడు. ఆ తర్వాత 3వ ముద్ర విప్పినప్పుడు 5, 6 వచనాల్లో అక్కడ రాయబడి ఉన్నది కరువు అనే దాని గురించి రాయబడి ఉన్నది. కనుక కొలత ప్రకారం ఆహారం ఇవ్వమని చెప్పాడు. మనం డబ్బులు ఇచ్చినా సరే కావలసినంత ఇవ్వరు, ఎందుకంటే తక్కువగా ఉన్నది కనుక. రాను రాని ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా భయంకరంగా ఉంటది. ఒకవేళ మంచినీళ్ళ కోసం వెళ్ళామనుకోండి, ఒక గ్లాసే ఇవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు. 200 ఇస్తానన్నా 2వ గ్లాసు ఇవ్వకపోవచ్చు. నువ్వు ఏదైనా చేసుకో, అది వాడు చెప్పేది. ఆ దినాల్లో జరిగేది. ఆహారం అంతే, నీరు అంతే, నీకు కావలసిన పదార్థాలు అంతే. నీ ఒంటి నిండా బంగారం ఉండును గాక, నీ వెనక బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉండును గాక, నీకు బోల్డని మరి భూములు ఆస్తులు ఉండును గాక, ఎన్నో కార్లు ఉండును గాక, మేడల మిద్దులు ఉండును గాక. నీకు ఎంత డబ్బు ఇచ్చినా సరే కొలత ప్రకారం మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఆ దినాల్లో భయంకరమైన కరువు అనేది తాండవిస్తుంది కనుక. ఒకనొక సమయంలో ఉల్లిపాయల రేట్లు పెరిగినప్పుడు కేజీ మాత్రమే అని క్యూ పెట్టేసాడు. అవన్నీ జస్ట్ సూచనలు. అవి 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగాయి. ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న సూచనలు. కానీ ఆ దినాలు ఎవరు వర్ణించగలరండి? మేము కోట్లు ఇస్తానన్నా సరే అవకాశం దొరకదు. కొలత ప్రకారమే మనుషులకు ఆహార పదార్థాలు అనేవి ఇవ్వబడతాయి. ఎందుకంటే అంత భయంకరమైన కరువు అనేది ఆ దినాల్లో ఉంటుందని 5, 6 వచనాలు చూస్తున్నాం. 3వ ముద్ర విప్పినప్పుడు జరిగేది. 4వ ముద్ర విప్పినప్పుడు మృత్యువు బయలు వెళ్ళినట్టుగా 7, 8 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. వాడి పేరే మృత్యువు అంటారు. కానీ గతంలో ఒకసారి చెప్పాను, మరణం అనేది అది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి భూమి మీద ఉన్న వ్యక్తి లాంటి వ్యక్తి కాదు, వాడు భయంకరమైన వ్యక్తి. కనుక మరణం అనేది ఒక మృత్యువు అని చెప్పాడు. అంటే వాని పేరు మృత్యువు అన్నాడు. వాని పేరు మృత్యువు, మరణం అన్నాడు. కనుక దాన్నే బైబిల్లో మరణ దూత అన్నాడు. మరణ దూత అనేటువంటి పదాలు వాడబడ్డాయి. కనుక బైబిల్ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వాడు భూమి మీదకి వచ్చేస్తాడు. ఆ దినాల్లో మరణం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే 3వ వంతు భూమి మీద ఉన్న ప్రజలు చంపబడతారు. సునామీలో 1,60,000 మంది ఏమో సుమారుగా బాగా గగ్గోలు ఎత్తిపోయారు. కానీ ఆ దినాలు కోట్ల మంది చనిపోతారు. 3వ భాగం చనిపోతారంటే ఎన్ని కోట్ల మంది చనిపోతారు, కుప్పలు కుప్పలుగా. కనుక మరణం దాని గురించి బైబిల్లో ఇర్మియా గ్రంథం 9:21లో చెప్పాడు కదా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా మరణం వాని కొనిపోవడానికి మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నదని రాయబడి ఉన్నది. మరణం ఆ దినాల్లో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎక్కడ చూసినా మరణమే, 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 భయంకరంగా కుప్పలు కుప్పలుగా మరణం. కనుక మృత్యువు వాని పేరు అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 23వ వచనంలో సంహారకుడంట ఇశ్రాయేలీల ఆ భూభాగములలో ప్రవేశించకుండా ఐగుప్తీయుల యొక్క ఇళ్లను సమీపించినప్పుడు వారి ఇళ్లలో ఉన్నటువంటి జ్యేష్ఠుడు చనిపోయినట్టుగా, రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి దాసుని వరకు వారి జ్యేష్ఠుడు చనిపోయినట్టుగా ఆ దినాన ఐగుప్తు దేశంలో మహారోదన వినబడినట్టుగా. అసలు రోదన లేని ఇల్లే లేదంట ఒక్కొక్కడు చనిపోతేనే. అదే శ్రమల కాలంలో మృత్యువు ఇళ్లలో ఎంతమందిని తీసుకెళ్ళిపోతాడు మనకు తెలియదు, కానీ కుప్పలు కుప్పలుగా మరణానికి వెళ్ళిపోతారంట. కరువు వలన, భూకంపం వలన, ఖడ్గము వలన ఎన్నో రకాలుగా ఇటువంటి మరణాలు పెరుగుతాయని బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్లో మనం చూస్తే వారి పేరు మా మృత్యు అని ఇక్కడ అన్నాడు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో లయకర్త అన్నాడు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు,
నీవు నడుం బిగించుకొని బలముగా ఎదిరించు వారిని అని అన్నాడు అనమాట. వాడిని లయకర్త అని అన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అపొల్లయోను నాశనము చేయవాడు అనేటువంటి పదాలు కూడా వారికి వాడబడ్డాయి. అయితే ఇప్పుడు 4వ ముద్ర విప్పినప్పుడు ప్రపంచంలో ఎన్నడూ కని విని ఎరుగని భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తాయి. కుప్పలు కుప్పలుగా మానవులు మరణానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయంలోనే 9 నుండి 11 వచనాల్లో మనం చూస్తే బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలంట దేవునికి మొరపెడుతున్నాయి. నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు భూలోకానికి తీర్పు తీర్చగా ఉంటావు అని చెప్పి హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు బలిపీఠము క్రింద ఉండి మొరపెడుతున్నాయి. ఆనాడు ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలుని చంపితే హేబేలు యొక్క రక్తం దేవునికి ఎలా మొరపెట్టిందో అలాగుననే బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షుల యొక్క ఆత్మలు దేవునికి మొరపెట్టడం అనేది అక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. అది 5వ ముద్ర విప్పినప్పుడు జరిగేది. 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం కలుగుతుందంట. 12 నుండి 17 వచనాలు చూడండి. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయిన ప్రతి కొండయు ప్రతి ద్వీపములు వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చాను, దానికి తాళజాలిన వాడెవడు, మీరు మా మీద పడి మమ్మను మరుగు చేయండి గొర్రెపిల్ల ఉగ్రతగా అని చెప్పి పర్వతాలతో కొండలతో గుట్టలతో చెప్తారంట. గత రాత్రి చెప్పాను, ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుదురు కానీ మరణము వారికి దొరకదు. వారు వెళ్ళి పర్వతాలతో కొండలతో గుట్టలతో చెప్తున్నారు, మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి, మేము తట్టుకోలేకపోతున్నాం ఆయన ఉగ్రతని అని అంటారు. కనుక అదంతా భయంకరమైన ఉగ్రత దినమో మానవుడు వర్ణించలేడు. భయంకరమైన ఉగ్రత దినం కనుక బైబిల్లో మనం చూస్తూ వచ్చాం గత రాత్రి కూడా. 6వ ముద్ర విప్పినప్పుడు ఈ సంగతులు జరుగుతాయి. అయితే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య కొంత విరామం అనేది కనబడుతుంది. అది మనం 6వ అధ్యాయం 18వ వచనము 7వ అధ్యాయం 1వ వచనము నుండి మనము 7వ అధ్యాయం 1వ వచనము నుండి 17వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు ఆ అధ్యాయం అంతా కూడా విరామ కాలంలో జరిగిన సంఘటన. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్య జరిగిన సంఘటన, కొంత విరామము ఆ మధ్యలో జరిగిన సంఘటన. ఆ మధ్యలో జరిగిన సంఘటనలో కూడా ఒక భయంకరమైన విషయం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజు బాగా ఎండ తీవ్రంగా ఉంది, సాయంకాలానికి కూడా బాగా వేడిగా ఉంది కదా. గాలి లేకపోతే ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది ఏంటండి, ఇప్పుడు మా పరిస్థితి అలాగనే ఉన్నది అంటారు కదా. అసలు గాలి అసలు పూర్తిగా బిగబట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? నువ్వు ఫ్యాన్ వేసినా సరే ఒట్టి రెక్కలు తిరుగుతాయి కానీ గాలి లేదు. ఎందుకంటే గాలి బిగబట్టేసేది అనుకోండి. అది సాధ్యమేనా అంటే మామూలుగా సాధ్యం కాదు, కానీ సాధ్యం అవుతుంది. అది ఆ విషయం బైబిల్లో ఉన్నది. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఉక్కిరి బిక్కిరైపోయి మానవుడు అలడీలిపోతాడు. అదే 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది మొదటి నుండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అన్నారు. చూసారా, 4 దిక్కుల్లో నిలిచి 4 దూతలు గాలిని బిగబట్టారంట. భూమి మీద సముద్రం మీద ఎక్కడ గాలి వీచకుండా, ఎక్కడా లేదు గాలి. ఫ్యాన్ పెట్టినా లేదు, ఏసీ పెట్టినా లేదు, ఎక్కడ గాలి లేదు. వారు గాలిని బిగబట్టేశారు. రోజు దేవుడిని నమ్ముకోండి అంటే దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్టుగా మాట్లాడుతూ దేవునికి ఏమాత్రం సంబంధం లేని వారిగా ఉంటాడా? గాలి ఎక్కడది? గాలి ఎక్కడది? నీరెక్కడవి? భూమి ఎక్కడది? ఆకాశం ఎక్కడది? అసలు నీలో ఉన్న ప్రాణం ఎక్కడది? ఇవన్నీ దేవుడిచ్చినవి కావా? దేవుడు గాలిని బిగబడితే నీ గతి ఏంటి? ఒకసారి వాట్సాప్లో ఇలా పెట్టారు, ఏంటంటే మానవుడు బ్రతకడానికి రోజుకు వచ్చి 2 సిలిండర్లు కావాలంట ఆక్సిజన్. ఒక్కొక్క సిలిండర్ ఖరీదు కనీసం 600 అనుకోండి. 2 సిలిండర్ల ఖరీదు వచ్చేసరికి 1200 ఒక దినానికి వచ్చి. ఒకవేళ నువ్వు గాలి నిమిత్తం దేవునికి బిల్లు కట్టాల్సి వస్తే అంత కట్టాలి. నీవు కరెంటు బిల్లు కట్టినట్టుగా ఉచితంగా ఇచ్చాడు ఆయన నీకు గాలి, నీరు, ప్రకృతి, భూమి మీద నిలవడానికి కృప, ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. నీలో ఉన్న ప్రాణం, నీలో ఉన్న
దినాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద మరి గాలి వీచకుండా 4 దిక్కుల 4 దూతలు వారు గాలిని బిగబడితేనంట మానవుల పరిస్థితి ఎంత అగోచరముగా ఉంటుందో తల్లిడిల్లిపోతారు బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక ఈ విషయాలు మనం చూస్తూ ఉంటే ఇలాగా 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య కొంత విరామం ఉన్నది. అది 7వ అధ్యాయం అంతా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు 7వ ముద్ర 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని మనం చూస్తున్నాం. కనుక పరలోకములో అరగంట ఇంచుమించు నిశ్శబ్దముగా ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పరలోకములో అటువంటి నిశ్శబ్దం అనేది లేదు. కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా దేవుని ఎదుట నిలిచిన దూతలు ఎల్లప్పుడూ కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబవళ్ళు దేవుని ఆరాధిస్తా ఉన్నారని బైబిల్లో రాయబడింది. పరలోకంలో నిశ్శబ్దం అనేది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడు వినబడే స్వరం ఒకటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని. వారు ప్రతి గానములతో దేవుని ఆరాధిస్తున్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. వారి శబ్దముల కంట గడప కమ్ముల పునాదులు కదిలినాయంట. అంతగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటున్నారు వేల కోట్ల సంవత్సరాలుగా. కానీ అనంతకాల మరి గమనంలో ఒక దినాన 7 ఏళ్ల శ్రమల కాల మధ్యంలో 6వ ముద్ర 7వ ముద్ర అంటే 7వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దమైపోతుందంట. ఎప్పుడు నిశ్శబ్దం అవుతుందంటే ఏదో ఒక భయంకరమైన ఒక వార్త సడన్ గా విన్నాం అనుకోండి, అప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి మనం ఆ వార్త వినగానే వెంటనే కామైపోతాం, వెంటనే కామైపోతాం, లోన ఆలోచిస్తాం, బాధపడిపోతాం. పరలోకంలో కూడా ఎన్నడూ లేదు. కానీ 7వ ముద్ర విప్పినప్పుడు అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం. ఎందుకంటే దాని తర్వాత భూమి మీద అంతకు ముందు లేనటువంటి భయంకరమైన పరిస్థితులు మరలా జరగబోతుంటున్నాయి. అందుకే అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దముగా ఉన్నది. ఆ సంఘటనల్ని మనం ఏమి చూస్తున్నామంటే 7 బోరలు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత అంటే 7 పాత్రలు అయిపోయినాక 7 బోరలు శబ్దాన్ని మనం వింటాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అని రాయబడి ఉన్నది. 7 దూతలు పట్టుకున్న 7 దూతలు బోరలు పట్టుకున్నటువంటి దూతలు వారు ఊదడానికి సిద్ధంగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు, చూసారా ఆ వడగండ్లు సాదాసీదా వడగండ్లు కాదంట, అవి చాలా పెద్ద బరువైనటువంటి వడగండ్లు, 5 మణుగుల బరువు ఉన్నటువంటి వడగండ్లని ప్రకటన గ్రంథంలోనే ఆ మాటలు వ్రాయబడ్డాయి. 5 మణుగులు బరువు ఉన్నటువంటి వడగండ్లు పడ్డాయంట. 16వ అధ్యాయం 21 16:21 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు కానీ మారు మనసు పొందలేదు. శ్రమల కాలంలో మారు మనసు అనేది ఉండదు. మారు మనసు పొంది మరలా ఎత్తబడడం అనేది ఉండదు. మధ్యలో ఎత్తబడడానికి ఒకరికి అవకాశం, అది యూదులకు మాత్రమే. అది కూడా సంఖ్య చెప్పాడు, 144,000 మంది. ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే తర్వాత నిదానంగా సూచాయిగా చెప్తున్నాను. మధ్యలో ఎత్తబడ్డం ఉండదు, ఒకసారి ఎత్తబడ్డం. కానీ యూదులకి కొంత అవకాశం ఉంది, అది కూడా 144,000 మంది. కానీ మధ్యలో మారు మనసు పొందడానికి మిగతా ప్రజలకు లేదు ఇంకా. ఎందుకంటే మారు మనసు కొరకు ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు గనుక. కనుక ఆ దినాల్లో వారు బాధలు బట్టి దేవుని దూషించారంట, కానీ మారు మనసు పొందలేదు. 5 మణుగులు బరువు కలిగినటువంటి వడగండ్లు పడ్డాయంట. కనుక 5 మణుగులు అంటే సుమారు 45 కిలోలు బరువు ఉన్నటువంటి వడగండ్లు. కనుక ఒక మణుగు అంటే 9 కిలోలు. ఒక మణుగు అంటే 9 కిలోలు. 5 మణుగులు అంటే 45 కిలోలు బరువు ఉన్నటువంటి వడగండ్లు పడతాయి. అవి కూడా రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు పడతాయి. దానితో పాటు అగ్ని కూడా పడుతుంది. అగ్ని, రక్తము, వడగండ్లు ఆకాశము నుండి పడతాయి. కనుక మొదటి దూత బోర ఊదినప్పుడు ఆ సంఘటన జరుగుతుంది. అప్పుడు చెట్లలో 3వ భాగం, తర్వాత భూమిలో 3వ భాగం, ఇవన్నీ కూడా కాలిపోతాయని 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ తర్వాత 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది.
ఇప్పుడు సముద్రంలో పెద్ద కొండ లాంటిది పడవేయబడింది అనుకోండి, ఏమవుతుంది? సునామీ, అల్లకల్లోలం, భూకంపం వచ్చినా అదే. పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడిన అంతే. ఇంకా కానీ యేసయ్య చెప్పాడు, ఆకాశంలో సూచనలు, సముద్రంలో సూచనలు, ఇవన్నీ జరుగుతాయి. కానీ పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడిను అనేటువంటి మాట బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను అనే మాట చూస్తున్నాం. 9వ వచనంలో కూడా కొన్ని మాటలు రాయబడ్డాయి. తర్వాత 10వ వచనం, 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రములకు మాచిపత్రి అనే పేరు. అందువలన నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. చూసారు, ఈ నక్షత్రము ఎక్కడ పడింది? సముద్రం మీద పడలేదు, నదుల మీద పడింది, నీటి ఓటల మీద పడింది, నీటి మడుగుల మీద పడింది. కనుక ఎక్కడైనా నక్షత్రం పడితే ఒక భాగం మీద పడాలి. దానిలోనే కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, భూమి ఉన్నది, నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, సముద్రం ఉన్నది, మామూలు బావులు ఉన్నాయి, అన్ని ఉంటాయి. కానీ నక్షత్రం ప్రత్యేకముగా అది ఆకాశం నుండి రాలి అది నీటి బుగ్గల మీద, నదుల మీద పడిందంట. కనుక 3వ భాగం నీటి బుగ్గలు, నదులు, ఇవన్నీ కూడా మాచిపత్రి అయినట్టుగా మనం చూడగలం. బహుశా ఈ నక్షత్రం అంటే నక్షత్రం కాదేమో, అదొక దుష్ట దూత అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత చెప్తాను, దానికి కూడా ఆధారం మీకు. కనుక ఆ దుష్ట దూత ఈ నదులు, నీటి బుగ్గల మీద పడినప్పుడు అవన్నీ కూడా మాచిపత్రిగా నీళ్ళన్నీ చేదైపోతాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక ఇది 2వ దూత బోర ఊదినప్పుడు, 3వ దూత బోర ఊదినప్పుడు 8వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట అన్నమాట. ఆ తర్వాత 4వ దూత బోర ఊదినప్పుడు 8వ అధ్యాయం 12వ వచనం, బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను అన్నాడు అన్నమాట. కనుక ఇది 4వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటన. 5వ దూత బోర ఊదినప్పుడు 9వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అతడు అగాధము తెరవగా. అతడు అంటే ఎవరు? మొదటి వచనంలో ఒక నక్షత్రం ఆకాశం నుండి భూమి మీద రాలింది. 2వ వచనం వెంటనే అన్నాడు అతడు అని అన్నాడు. ఆ నక్షత్రమే అతడు. కానీ నక్షత్రం అంటే నక్షత్రం కాదు, అదొక దుష్టుడైన దూత అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఆ పైన కూడా అది మనం అర్థం చేసుకుంటున్నాం. మాచిపత్రి అని పేరు కలిగిన నక్షత్రము అదొక దుష్టుడైన దూత అని మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక అతడు నక్షత్రం పడినప్పుడు అతడు అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పరలోకం యొక్క తాళపు చెవులు యేసయ్య దగ్గర ఉన్నాయి. దాన్ని పేతురుకి నేను ఇచ్చాను అని చెప్పాడు యేసయ్య. కానీ ఇక్కడ అగాధం యొక్క తాళపు చెవులు ఒక దుష్టుడైన దూతకి ఇవ్వబడ్డం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అతడు అగాధమును తెరిచినట్టుగా మనం చూడగలం. 5వ దూత బోర ఊదినప్పుడు మరి అతడు అగాధమును తెరిచినట్టుగా మనం చూడగలం. పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను అని రాయబడి ఉంది. అగాధము అనే మాట వినగానే మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, బాగా సుఖపడేవాడు, ఓదారంగ వస్త్రాలు ధరించి. అక్కడే ఒక పేదవాడైన లాజరు ఉన్నాడు. వాడు ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తినేవాడు. ఒక దినాన ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఏమయ్యాడంటే పాతాళములోనికి వెళ్ళిపోయాడు, వేదనకరమైన స్థలములోనికి. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు కన్నులెత్తి చూశాడు లాజర్ని. అబ్రహాముతో అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి ఒక చుక్క నీరు వేయడానికి లాజరును పంపించు అని. అప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, ఇప్పుడు నువ్వు వేదన పడుతున్నావు. కానీ ఈ దరిద్రుడైతే భూమి మీద కష్టపడ్డాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. అయినను ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటకుండునట్లుగా పెద్ద అగాధము ఉంచబడి ఉన్నది. అది లూకాసు వార్త 16వ అధ్యాయం. కనుక మనం ఎప్పుడు టచ్ చేసిన ఆ భాగాన్ని పాతాళం, పరదైసు, ఈ రెండే చూస్తాం. పరదైసులో దేవుని పిల్లలు ఉన్నారు, పాతాళంలో దుష్టులు, దేవుని నమ్మని వారు ఉన్నారు, దేవుని విడిచిన వారు ఉన్నారు. మరి మధ్యలో అగాధం ఉంది. ఈ అగాధంలో ఏముంది?
అంటే అది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ అగాధం ఇప్పుడు తెరవబడింది. 5వ దూత బోర ఊదినప్పుడు ఆ అగాధము తెరవబడింది. అది పెద్ద అగాధము. అగాధము తెరవబడగలే కొలిమిలో నుండి లేచిన పొగ వంటి పొగ అగాధములో నుండి లేచినట్టుగా మనం చూస్తున్నాం. అన్నం కుక్కర్లో వండుతారు కదా, కుక్కర్లో ఉడికిన తర్వాత అది ఏమవుతుందంటే ఒక్కసారిగా ఇలా పైకి విసిలేసి అలా పైకి లెగిస్తుంది, పొగ వచ్చేసింది కదా. అలాగనే ఈ అగాధం కూడా ఎంత కాలంగా ఉడికి 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 ఉందో మనకు తెలియదు. ఒక్కసారిగా అగాధం యొక్క తలుపు తెరవగలే ఆకాశం వరకు, సూర్యమండలం వరకు ఈ యొక్క పొగ, కొలిమిలో నుండి లేచిన పొగ లాంటి పొగ అమాంతం ఒకసారి పైకి అలాగే ఎగిసిపోయింది. సూర్యమండలం అంతా చీకటి గమ్మిపోయిందంట. భయంకరమైనటువంటి పొగ. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఆ అగాధము కాలుతూనే, మండిపోతూనే, మగ్గిపోతూనే ఉన్నది. అందులో ఏమున్నది అంటే అందులోనే మనం చూస్తా ఉంటాం. బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్ అందులో ఏమేమి ఉన్నాయి అని అంటే తెరవంగానే పెద్ద పొగ, అందులో కొలిమిలో నుండి వచ్చిన పొగ లాంటి పొగ వచ్చింది. 6వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి అందులో పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చారు. మిడతలు అంటే మామూలు మిడతలు కావవి. గత రాత్రి చెప్పాను, చాలా భయంకరమైనటువంటి జీవులవి, భయంకరమైన ఆత్మలు, మిడతల వంటివి. అవి బయట వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ మిడతలు బయటకు వచ్చేసినాయంట. వాటికి ఉండేటువంటి తోక తేళ్లకున్నట్టుగా ఉంటది, అలాంటి బలం ఉంటుంది, అలాంటి అధికారం ఉంటుంది వాటికి. మనుషులను కుట్టడానికి వాటికి అధికారం ఉన్నది. గత రాత్రి చెప్పాను, మనిషి ముఖము లాంటి ముఖం, స్త్రీ తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు, సింహపు కోరలు లాంటివి, ఇనుప మైమరువులు వంటివి దాని బాడీ మీద ఉన్నాయి. తేలు లాంటి కొండె ఉన్నది, దాని చివర విషముతో నిండినది. 5 నెలల వరకు మనుషులు బాధించడానికి వాటికి అధికారం ఉన్నది. కనుక వాటి బాధ చేత మనుషులు మరణాన్ని వెతుకుదురు కానీ మరణం వారికి దొరకదు, మరణం వారి యొద్ద నుండి పారిపోవును అని రాయబడి ఉన్నది. అగాధములో నుండి వచ్చేటువంటి జీవులు అంత భయంకరమైనవి, భయానకమైనవి అని బైబిల్ వర్ణిస్తా ఉన్నది. అంత మాత్రమే కాదు, అగాధములో నుండి క్రూర మృగము అనేటువంటి వాడు కూడా వచ్చును, ఆ ఆత్మ వచ్చును అని బైబిల్లో చూస్తాం. 11వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అంటే అగాధములో ఒక క్రూర మృగము ఉన్నట్టుగా, అంటే అటువంటి స్పిరిట్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇంకా ఏమన్నది అగాధములో అంటే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం